సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అధికరణం 142 ద్వారా ఏవి చెప్పినా అది భారతదేశంలో ధర్మం న్యాయం కింద చలామణి అవుతాయి అని చెప్పారు. ఇటీవల కాలంలో గవర్నర్ యొక్క హక్కులు, గవర్నర్ యొక్క బాధ్యతని నిర్వచించడంలో భారత సుప్రీంకోర్టు ఈ అధికరణం 142ని ఉపయోగించి గవర్నర్కి, రాష్ట్రపతికి వాళ్ళ హక్కులు, వాళ్ళ విధులలో కొన్ని పరిమితులు విధించడానికి వీలు కలిగింది. అందుచేత భారతదేశ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో కానీ, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి కానీ మనకి భారత రాజ్యాంగంలో వివిధమైన అధికరణల ద్వారా మనకి పటిష్టమైన వ్యవస్థల్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. అయితే ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే ముఖ్యంగా ప్రజాస్వామ్యం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యంగా మనం కొన్ని ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా ప్రజాస్వామ్యం ఉదారవాద ప్రజాస్వామ్యం, లిబరల్ డెమోక్రసీ, సంక్షేమ ప్రజాస్వామ్యం, సోషల్ డెమోక్రసీ అని 2 ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఆయా దేశాలు ఏర్పాటు చేసుకుంటాయి. అమెరికాలోను, ఇంగ్లాండ్లోను ఉదారవాద ప్రజాస్వామ్యం అంటే లిబరల్ డెమోక్రసీ. అదే భారతదేశానికి వచ్చేటప్పటికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశిక సూత్రాలు కానీ, ప్రాథమిక విధులు కానీ పరిశీలించినప్పుడు మన రాజ్యాంగం సోషల్ డెమోక్రసీ, సామాజిక ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటాం. అయితే ఈ సామాజిక ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు ఏర్పాటు చేసినప్పుడు ఒక విషయం ఏంటంటే, సామాజిక ప్రజాస్వామ్యం సోషల్ డెమోక్రసీలో ఏ ప్రజాస్వామ్యంలో అయినా ప్రజలకి అంతిమంగా న్యాయం జరగాలి. ధర్మం పటిష్టమైన మార్గాల ద్వారా ఏర్పాటు చేసి ధర్మబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ఈ పరిణామ క్రమంలో ధర్మాన్ని పొందడం అనేది అంతిమ లక్ష్యం. ఏ సమాజానికైనా, ఏ రాజ్యానికైనా, ఏ వ్యక్తికైనా ఒక సామాజిక అంతిమ లక్ష్యం ఏంటి? తనకు ధర్మం జరగడం, తనకు న్యాయం జరగడం. అటువంటి న్యాయాన్ని సోషల్ డెమోక్రసీలో సమానత్వాన్ని సాధించడం ద్వారా, ప్రజల మధ్య సమానత్వాన్ని అమలుపరచడం ద్వారా అంతిమంగా న్యాయాన్ని, ఆ జస్టిస్ని పొందొచ్చు అనేది ఒక భావన. అలాగే ఉదారవాద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో, లిబరల్ డెమోక్రసీస్లో స్వేచ్ఛ ద్వారా అంటే లిబర్టీ అనేది ఒక మార్గం. స్వేచ్ఛ మార్గం ద్వారా ధర్మాన్ని, న్యాయాన్ని పొందొచ్చు అనేది లిబరల్ డెమోక్రసీ చెప్తుంది. సమానత్వాన్ని అమలుపరిచే మార్గం ద్వారా ధర్మాన్ని, న్యాయాన్ని పొందొచ్చు అనేది సోషల్ డెమోక్రసీ చెప్తుంది. భారత రాజ్యాంగంలో ముఖ్యంగా సోషల్ డెమోక్రసీ ఉంది. అయితే 1991 తర్వాత ఉదారవాద విధానాలని ప్రవేశపెట్టడం ద్వారా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ LPG ద్వారా భారతదేశం కూడా ప్రపంచ వాణిజ్య సంస్థల ఏర్పాటు చేసిన వాణిజ్య ప్రక్రియలో భాగస్వామ్యం పొందడం ద్వారా 1991 తర్వాత మనం ఉదారవాద విధానాలను ప్రవేశపెట్టి భారతదేశంలో మార్కెట్ ఎకానమీని ఎక్కువగా ఇప్పుడు ప్రోత్సహిస్తాం. ఒకప్పుడు ఎక్కువ రాజ్యం, మోర్ స్టేట్ అండ్ లెస్ మార్కెట్ అంటే సంక్షేమ రాజ్యంలో ప్రతి విషయంలోనూ ఒక మనిషి పుట్టిన ఉయ్యాల నుంచి తను చనిపోయే గ్రేవ్ యార్డ్ వరకు అన్ని విషయాల్లోనూ కూడా రాజ్యం పటిష్ట విధానాల ద్వారా ఆ వ్యక్తి యొక్క సంక్షేమాన్ని చూడాలనేది సంక్షేమ రాజ్యం యొక్క లక్ష్యం. అయితే 1991 వరకు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనైనప్పుడు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు ఉదారవాద విధానాలని భారతదేశంలో ప్రవేశపెట్టి భారతదేశంలో ప్రస్తుతం మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థని తయారు చేశారు. అయితే భారత రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న ప్రాథమిక హక్కుల విషయంలో కానీ, ఆదేశిక సూత్రాల విషయంలో కానీ, ప్రాథమిక విధులలో కానీ, అలాగే ప్రభుత్వ విధానాలలో కానీ మనం పరిశీలించినప్పుడు ఎన్ని ఉదారవాద విధానాలు ప్రవేశపెట్టినప్పటికీ భారత రాజ్యాంగానికి జవాబుదారీ అయిన భారత న్యాయ వ్యవస్థ ప్రజల హక్కులకి భంగం కలిగినప్పుడు, ఏ విధానం ద్వారా భంగం కలిగినప్పటికీ కూడా భారత రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండే న్యాయ వ్యవస్థ భారతదేశ ప్రజల ప్రాథమిక హక్కులు, ఇతర హక్కుల్ని కాపాడడానికి ఎల్లవేళలా ప్రయత్నిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.